తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోతున్నదా? ఒక్కొక్కరుగా నాయకులు పార్టీని వీడుతుండడంతో కాంగ్రెస్ కుదేలవుతున్నదా? తెలంగాణలో హస్తానికి భవిష్యత్తు లేదనే అంచనాతోనే నేతలు పార్టీని వీడిపోతున్నారా? తిరిగి అధికారంలోకి వస్తామనే భరోసా కల్పించే సమర్థ నాయకత్వం లోపించడం వల్లే కాంగ్రెస్ నేతలు వలసబాట పడుతున్నారా? కాంగ్రెస్ కీలక నేతల నాయకత్వ తీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందా? పార్టీని గాడిలో పెట్టలేకపోయారంటూ ఢిల్లీలో ఉత్తమ్కు హైకమాండ్ పెద్దలు తలంటిపోశారా? తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం క్రమంగా తగ్గుతోంది. 2014 ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలం ఇప్పుడు వాస్తవికంగా 12 మాత్రమే. 2 ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. మిగిలిన 19 మంది ఎమ్మెల్యేల్లో 7 టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. అటు కౌన్సిల్లోనూ 3 ఎమ్మెల్సీలు గులాబీ గుటిలోకి చేరిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్కున్న 2 లోక్సభ ఎంపీల్లో ఒకరైన బుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఓవైపు పార్టీ నేతల ఫిరాయింపులు, వలసలు, మరోవైపు ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ లో వరుస ఓటములు తెలంగాణ కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీ బలహీనపడుతున్నప్పటికీ కీలక నేతలైన జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్ అలీ, బట్టి విక్రమార్కతో పాటు ఇతర సీనియర్ల మధ్య సమన్వయలేమి, విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. నేతలు పరస్పరం విమర్శించుకుని షోకాజ్ నోటీసుల వరకు పరిస్థితి తీసుకెళ్లడం కాంగ్రెస్ గాడి తప్పిందనడానికి నిదర్శనం. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి వెళ్తున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయని, పార్టీకి భవిష్యత్తు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ 3 రోజుల పాటు నచ్చజెప్పినప్పటికీ గుత్తా, భాస్కర్ రావు, వివేక్ బ్రదర్స్ పార్టీలో ససేమేరా ఉండలేమని చెప్పేశారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటంతో ఆందోళన చెందిన హైకమాండ్ ఉన్న పలంగా ఢిల్లీ రావాల్సిందిగా పీసీసీ చీఫ్ ను ఆదేశించింది. ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఫిరాయింపులు, అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ కు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పార్టీని గాడిలో పెట్టలేకపోతున్నారంటూ ఉత్తమ్పై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నేతల ఫిరాయింపులు, వలసలను అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు బుధవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశమవుతోంది. రేపు పీసీసీలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఉంది. దిగ్విజయ్ సింగ్ గారు, కుంటియా గారు, కె రాజు గారు వస్తున్నారు. అక్కడ అన్ని విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కూడా ఖతం చేయాలనే అజెండాతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాలంటున్నాయి. టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్న తరహాలోనే కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేయాలనేది అధికార టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కున్న 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 7 టీఆర్ఎస్ లో చేరారు. మరో 6 టీఆర్ఎస్ లో చేరినట్లయితే 3/2 శాసనసభ పక్షం చీలినట్టు అవుతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. అప్పుడు తెలంగాణ టీడీఎల్పీ మాదిరిగానే కాంగ్రెస్ శాసనసభ పక్షం కూడా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమవుతుందని, దాంతో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ సమీకరణాలను సమర్థించే విధంగానే తమ పార్టీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతారని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. మీరు పోండి, ఆధారపూర్వకంగా మిమ్మల్ని పంపిస్తున్నాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పదవులు మీరు వెంటనే త్యాగం చేసి రాజీనామాలు చేసి ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే మిమ్మల్ని సహకారం ఇచ్చి గెలిపించినారో వాళ్ళందరికీ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను చెప్తున్నా. సమర్థ నాయకత్వలేమి, గ్రూప్ రాజకీయాలతో కుదేలైన కాంగ్రెస్ ను గాడిలో పెట్టడం ఇప్పుడు హైకమాండ్ కూడా సవాల్గా మారింది. నాయకత్వ మార్పు వల్ల పార్టీ బలోపేతమవుతుందో లేదో కూడా హైకమాండ్ తేల్చుకోలేకపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉన్నది కాంగ్రెస్ నాయకత్వానికి. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చారు. రాహుల్ గాంధీని, అధిష్టానాన్ని కలిసినారు, పెద్దల్ని. రేపు అధిష్టాన వర్గం పంపుతున్న దూతలు వస్తున్నారు. 3 కుంతియా వస్తున్నారు, దిగ్విజయ్ సింగ్, కె రాజు. ఈ 3 ఇంతకాలంగా చేస్తున్నది ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళు ఎన్ని కసరత్తులు చేసినా ఎవరిని ఆపుకునే స్థితిలో ఉన్నట్లేరు. మనతో తెలకపల్లి రవి గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ పాత్రికేయులు. వారితో మాట్లాడదాం. రవి గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశం అంతటా పరిస్థితి ఎట్లా ఉందో తెలంగాణలో కూడా అట్లే ఉన్నట్టుంది. మరి తెలంగాణలో మరింత, ఎందుకంటే కనీసం తెలంగాణ కన్నా భిన్నంగా ఉండాల్సింది పరిస్థితి తెలంగాణలో నన్ను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకన్నా తెలంగాణలో కొంత కాంగ్రెస్ ఊపిరితో ఉండాల్సిన పరిస్థితి ఉండింది, కానీ అది కనిపించడం లేదు. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు నిండా మునిగిన వాళ్లకు చలేముంది అన్నట్టుగా పరిస్థితి ఉన్నట్టుగా అనిపిస్తుంది.
తెలంగాణ ఇవ్వడము లేదా తెలంగాణకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అతిపెద్ద రాజకీయ అంచనా కూడా అదే. మిగిలిన దేశం అంతా చాలా ప్రతికూలంగా ఉంది, కుంభకోణాలు వీటన్నిటి మయంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్క చోటన మనం ఒక ద్వీపంలాగా కాపాడుకోవచ్చేమో అనుకున్నారు. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందే వాళ్ళు దానికి సంబంధించిన ఘనత మొత్తం కేసీఆర్ గారికి బంగారుపల్లిలో పెట్టి అప్పగించేసిన పరిస్థితి కూడా జరిగిపోయింది. అది అంటే ఆ రాజకీయ ప్రక్రియలో వాళ్ళు కేసీఆర్ మా దగ్గరికి రాక ఏమవుతారు అనే ఒక అంచనాలో వాళ్ళు ఉన్నారు. ఈయన కూడా వస్తున్నట్టు కృతజ్ఞతలు చెప్తున్నట్టు చేస్తూనే తన వ్యవస్థను తాను గట్టిభద్రం చేసుకుంటూ వచ్చారు. అందుకని తీరా ఎన్నికలు ప్రకటించేసరికి ఆ టీఆర్ఎస్ ఉన్నంత పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందనేది మనకు అర్థమైంది. అప్పుడున్న ఆ దశలోనే ఆ పీసీసీ అధ్యక్షుల మీద అసంతృప్తులనండి ఇవన్నీ కూడా. ఇంకా తర్వాత అది ఎప్పుడు కూలుకొని ఒక ఏకోన్ముఖంగా ఉన్నంతలో పెద్ద పార్టీ ప్రతిపక్షం, దేశంలో కూడా మాజీ పాలకపక్షం, తెలంగాణలో బలమైన సామాజిక వర్గాల అండదండలు ఉన్న పక్షం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అసలు శాసనసభలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా తన మాట వినిపించడం లేదన్న విమర్శను కూడా మనం చాలా చూసాం. ఇంకా అదే అట్లా ఉంటే జానారెడ్డి మెత్త కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని లేకపోతే భట్టి విక్రమార్క ఎక్కువగా మొండిపట్టు పడుతున్నారు. ఇట్లా చూస్తే ఒకరి మీద ఒకరు అంతర్గత ఐక్యత అస్సలు బొత్తిగా లేకుండా పోయింది. చివరిది కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలంగా ఉండే లక్షణమే అసలు మౌలికంగా తక్కువ. ఓడిపోయిన తర్వాత ఆ 3-4 ఏళ్ళు కాలక్షేపం చేసి మళ్ళీ ఎన్నికలప్పుడు సిద్ధం కావడం మినహాయిస్తే, అట్లా చూస్తే ఒక రాజశేఖర్ రెడ్డి విద్యుత్ శక్తి ఉద్యమంలో వామపక్షాలతో కలిసి పాల్గొన్నది ఒక్కటే మనకు మినహాయింపు కనిపిస్తుంది కాంగ్రెస్ క్రోనాలజీని, దాని చరిత్ర క్రమాన్ని మనం చూస్తే. అందుకని తెలంగాణలో అంతా క్రియాశీలంగా కాంగ్రెస్ లేకపోగా దాదాపు చేతులెత్తేసి జరిగిపోతుంది అన్నదానికి సిద్ధపడినట్టుగానే ఉంది. దానికి తోడు నదీనాం సాగరోగతి అన్నట్టుగా అక్కడ ఫిరాయింపుదారులందరికీ టీఆర్ఎస్ తలుపులు ద్వారం తీసే ఉన్నదని అందరినీ పిలుస్తున్నప్పుడు పెద్ద ఆశ్చర్యం అనిపించదు. చెప్పండి. ఒకటి రవి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు గుర్తుంటే 1994లో అవును తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీచి కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలకు పడిపోయినప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితిలో ఆ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షాన్ని అద్భుతంగా బ్రతికించారు ఆయన. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేకుండా పోయింది? చిన్న రాష్ట్రం, 10 జిల్లాలు, 119 స్థానాలు మాత్రమే ఉన్న దానిలో నువ్వు దాదాపు 19 స్థానాలు. అదే అప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ కేంద్రంలో అధికారంలో ఉంది. అదే వాస్తవానికి 91 నుంచి 96 వరకు అధికారంలో ఉంది, ప్రధాన పాలకపక్షంగా ఉంది. తర్వాత కూడా దానికి 94లో 26 సీట్లు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలే రెండేళ్లు ఉన్నారు. తర్వాత కూడా వీళ్ళ మీద ఆధారపడే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఒక బలీయమైన పార్టీగానే ఉంది. ఇప్పుడు కూడా దానికి అయిపోయింది, మరణ శాసనం రాసేసామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. నిజంగా రాయబడిందా లేదా అనేది కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా నేను కాదంటలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 46 స్థానాలు లేకుండా ఒక రాష్ట్రంలో కూడా గెలవనప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేదనుకోండి, ఉదాహరణ కాంగ్రెస్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమైండేది, కాంగ్రెస్ పార్టీ కనీసం ఎక్కడ ఒక్కచోట కూడా డిపాజిట్ వచ్చిన పరిస్థితి కూడా, ముఖ్యమంత్రి పోటీ నుంచి వెనక్కిపోయింది. తెలంగాణలో అంతకంటే కొంచెం మెరుగు. తెలంగాణలో బతికి బట్ట కట్టడం అంటారు చూసారా, బతికి బట్ట కట్టడం ఒక్కటి జరిగింది. దాన్ని ఆర్పే ప్రక్రియలో ఇప్పుడు టీఆర్ఎస్ నిమగ్నమైనట్టుగా ఉంది. అంటే తెలుగుదేశాన్ని ఆర్పేసాం, ఇంకా కాంగ్రెస్ పార్టీని కూడా ఊదేస్తాం, అది అయిన తర్వాత నెమ్మదిగా ఇది అవుతుందని. మరి టీఆర్ఎస్ మీద దీని ప్రభావం ఎందుకు ఉంటుంది, ఎంత ఉంటుంది, అసలు ఎందుకు వాళ్ళు ఇంత మహోద్ధృతంగా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రక్రియలో ముఖ్యమంత్రి గారు మునిగి వెళ్తున్నారు, మనకైతే అర్థం కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఏమంత ఇప్పుడు కూడా వాళ్ళకేమీ ఒక విశ్వసనీయతకు సంబంధించి కానీ ఒక ఒద్దిగ్గా ఉందామని కానీ నుండి కనబడదు. ఇప్పుడు మీరు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడి చూస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా. మరి అది ఒక విధమైన నైరాశ్యంలో మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ లక్షణమే అంతా మనకు తెలియదు. ఏదైనా ఇప్పుడైతే కాంగ్రెస్ గడ్డు పరిస్థితిలో ఉన్నట్టే మనం భావించాలి. ఇప్పుడు కేంద్రం నుంచి దిగ్విజయ్ సింగ్, కుంతియా, కె రాజు ఇట్లాంటి పరిశీలకులందరూ వస్తున్నారు, ఏళ్ల తరబడి వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అది కాదండి, ఈ దిగ్విజయ్ సింగ్ గారి దిశానిర్దేశంలోనే కదా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి స్థితి పట్టింది. డిసెంబర్ 9ని తెలంగాణ ప్రకటన చేస్తే మళ్ళీ
2014లో ఎప్పుడు అంటే 2009 నుంచి 5 ఏళ్ల పాటు ఈ అయోమయం మొత్తానికి కూడా ఎవరు కర్త కర్మ ఎక్కువ భాగం చేసింది ఈ దిగ్విజయ్ సింగ్ గారే కదా. అందుకని దిగ్విజయ్ సింగ్ గారి దగ్గర ఏదో కాయకల్ప చికిత్స తారక మంత్రం ఉంటుందని నేనేమి భావించడం లేదు. ఈయన ఉన్న వాళ్ళని కాస్త మందలించేసి మీరు సరిగ్గా చేయలేదు అది ఇది అని చెప్పి వీళ్ళ మీద కాసేపు చివాట్లు పెట్టి మనం కూడా మనకు కొన్ని శీర్షికలు ఉంటాయి కదా, దిగ్విజయ్ గుస్సా అని లేకపోతే అధిష్టానం చిట్టపట్లను ఇటువంటివి ఏవో అయిపోతుంది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళిన ఢిల్లీ వెళ్ళిన వాళ్ళకి అక్కడ అయిపోయింది. ఇది ప్రదర్శించి ఆగ్రహం వ్యక్తం చేశారని ఇది ఆ పార్టీ చరిత్రలో ఒక చాలా క్లిష్టమైన ఘట్టంగా మనం భావించవచ్చు. అయితే టీఆర్ఎస్ కూడా దీన్ని మరీ అతిగా అంచనా వేసుకొని తమ 63 స్థానాలతోనే అప్పుడు గెలిచాము, ఉప ఎన్నికలు నెగ్గుకుంటూ వస్తున్నాము, ఫిరాయింపుల ద్వారా బలపడ్డామనే ఒక అంశాన్ని ఆ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. భారత ఫిరాయింపుల చరిత్రలో అత్యంత కళంకితమైన అధ్యాయంగా మటుకు ఇది మిగిలిపోతుంది. దీనికి పునరేకీకరణ అని పేరు పెట్టండి, మీరు ఏదైనా పేరు కన్నా తెలుగు రాష్ట్రం కూడా అది కూడా అంటే అక్కడ ఒకే పార్టీ ఉంది. అక్కడ అన్ని పార్టీల నుంచి కాకుండా ఒక పార్టీ ఎంపీలను కూడా మిగిల్చినట్లు తెలుగుదేశం ఎంపీ. రెండోది ఇంతగా వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందని నేను ఒక పరిశీలకుడుగా నేను అనుకోవడం లేదు. అదొక బలమైన మిగతా పెద్దలతో మాట్లాడదాం. మనతో మల్లు రవి గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. నోముల నరసింహ గారు ఉన్నారు, రఘునందన్ గారు ఉన్నారు. రఘునందన్ చెప్పండి, ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏమిటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచన ఏమిటంటే రాజకీయ అస్థిరత్వం ఏమన్నా వస్తుందనే భయంతో, లేకపోతే ఏ కారణంగా ఇంత పెద్ద ఎత్తున ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు? తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ఫిరాయింపులు ఇవాళ కొత్తగా జరుగుతున్నాయి ఏం కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి నేర్పించింది ఏం కాదు. నిజానికి ఇవాళ ఎవరైతే ఫిరాయించి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్తున్నారో ఇతర పార్టీల నుంచి, వాళ్ళు కూడా గతంలో చాలాసార్లు ఫిరాయించిన వాళ్ళే, కనీసం 1-2 సార్లు ఫిరాయించి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళే. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మీద ఏదైనా ఒక సందర్భం లోపల ప్రజల నుంచి ఒక ఆందోళన కానీ లేదా ఒక సంఘటన కానీ వచ్చి నెగటివ్ వస్తుంది ప్రజలలో అనుకున్నప్పుడు అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు. కోదండరామ్ గారి ఇష్యూ ఒకటి వచ్చింది, ఏదో ఒక చర్చ ప్రారంభమైంది జనం లోపల. ఏంది ఇట్లా మాట్లాడినారు, మంత్రులంతా ఎంపీలంతా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఇది సరైంది కాదేమో అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు అటెన్షన్ డైవర్షన్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చారు. ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి కదా, గతంలో మాట్లాడుకున్నాయి కదా. వరంగల్ ఉప ఎన్నికప్పుడే వివేక్ గారు పోయినరని టికెట్ ఇస్తారని, వరంగల్కి వెళ్ళి పోటీ చేస్తారని, ఇవన్నీ మనం చర్చించుకున్నాయి కదా. ఆయన గతంలో ఒకసారి పోయిన ఆయననే వచ్చిన ఆయననే, మళ్ళీ కొత్తగా ఏముంది ఏం కొత్తగా జరిగింది. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే రవీంద్ర కుమార్ గారు పోవడం, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పోవడం కొంత ఆలోచించాల్సినటువంటి విషయాలు. అయితే టీఆర్ఎస్ పార్టీ గమనంలోకి తీసుకోవాల్సింది ఏంటంటే నేటి ఫిరాయింపుదారులే రేపు ఫిరంగుల్లాగా వేలి మళ్ళీ మిమ్మల్ని నాశనం చేయకుండా మీరు చూసుకోరు కదా. అది చూసుకోకపోతే తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది అనేది మాత్రం ఈరోజు మనం టీఆర్ఎస్ పార్టీకి చెప్పాల్సినటువంటి హితవు. మీరు అన్నారు గతంలో జరగలేదంటే, గతంలో ఇంత అధ్వాన్నంగా జరగలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 6 దశాబ్దాలలో ఒక పార్టీకి వెళ్ళి గెలిచిన ఆయన ఇంకొక పార్టీ వాడు తీసుకొని మంత్రి చేసినటువంటిది ఎక్కడైనా మీకున్న మీ దాదాపు 30-40 సంవత్సరాల జర్నలిస్టులలో అప్పుడు వారు ఇండిపెండెంట్ గా ఉన్నట్టున్నారు. ఇదే స్థాయిలో అట్లా ఇట్లా చేసుకుంటూ వస్తే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది కొంతకాలం తర్వాత టీఆర్ఎస్ పార్టీ దానికి తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు పోతున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఒక మాజీ ఎంపీ గారేమో ఆ పార్క్ హయత్ పక్కన హోటల్ ప్లేస్ ఉందని ఒక 6 ఎకరాలు జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్ మీద దాన్ని రెగ్యులరైజేషన్ కోసమని, ఇంకో సిట్టింగ్ ఎంపీ గారేమో నిన్నగాక మొన్న కొడుకు వాళ్ళతో ఒక కంపెనీ రిజిస్టర్ చేయించారని ఆ ఇన్ఫ్రాకి 800 కోట్ల వర్క్ వచ్చిందని, నెక్స్ట్ ఫేజ్ లోపల మళ్ళీ 6 నెలల తర్వాత తీసుకోబోయేటువంటి ఇంకో ఇన్ఫ్రా కంపెనీకి 15,000 కోట్ల వర్క్ ఇచ్చారని చెప్పి ఈ ఇన్స్టాల్మెంట్ పద్ధతి అనేది కొంతకాలం సాగిస్తారు. కానీ తెలంగాణ జాక్ అనేది జానారెడ్డి గారి ఇంట్లో పుట్టింది కాబట్టి కొద్ది రోజులు ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా ఉంచాలనేటువంటి స్పృహ ఎక్కడన్నా కేసీఆర్ గారి మనసులో వారి మీద విడదీయారన్నటువంటి ప్రేమ ఉంటే ఇంకొద్ది రోజులు ఆగుతుంది. లేకపోతే అమెరికాలో 1-2 ఎమ్మెల్యేలు పోయి ఆల్రెడీ అన్ని ముందు జరిగిపోయింది, కేటీఆర్ గారితో వచ్చి రాగానే జాయిన్ అవుతారని ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇంకో 2 ఎమ్మెల్యేలు తెలంగాణలో ఆల్రెడీ ఇప్పటికే చర్చలు జరిపేసినారు ప్రభుత్వంతో. ఇది అయినాక వీళ్ళే ఆపమన్నారు, మళ్ళీ ఏదైనా ప్రభుత్వం ఇబ్బందులు వచ్చిన రోజులు వచ్చినప్పుడు మళ్ళీ ఇన్స్టాల్మెంట్ కింద తీసుకుందామని, అప్పుడు కాంగ్రెస్ కూడా అయిపోయిందని చెప్పుకుందామని, ఇంకో కొత్త చర్చకు తావిద్దామని ఇట్లా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటాం. అయితే అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొంచెం జాగ్రత్త పడకపోతే, ఇందాక మనం అనుకున్నప్పుడు 21-12 అయింది, 12-6 అవుతుంది, ఇట్లాంటి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు అయితే కొంత కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తూ ఉంది. దాని కారణం వారే చెప్తా ఉన్నారు, గ్రూప్ తగాదలు, ఒకరంటే ఒకరికి పడే, ఒకరంటే ఒకరికి నచ్చదు, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ జరుగుతూ ఉన్నాయి.
వారు ఏదో కొత్త నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోయినని చెప్పుకోవడానికి వివేక్ గారు పోయి కొత్తగా చేయాల్సిన నియోజకవర్గ అభివృద్ధి అయితే ఏం లేదు. ఎందుకంటే అక్కడ మిత్రుడు బాలకృష్ణ అనేటువంటి ఒక యంగ్ డైనమిక్ ఎంపీ ఉన్నాడు. ఆ పక్కన వినోద్ గారు వచ్చి చేసేది ఏం లేదు. ఓదెల్ అనేటువంటి ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచినాడు, ఉండనే ఉన్నాడు. వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు నియోజకవర్గాలు? వీళ్ళు చేసేది ఏముంది? గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వచ్చి కొత్తగా చేయాల్సిన నియోజకవర్గ అభివృద్ధి ఏముంది? ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన చేస్తా అన్న కింద 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఆ నియోజకవర్గాలకి రానియరా, ఆయన ఏం అభివృద్ధి చేసేది ఏం లేదు. నినాక మొన్నటిదాకా అదే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల గురించి పార్టీలకు రాజీనామా చేయకుండా, వారు గెలిచిన స్థానాలకు రాజీనామా చేయకుండా వస్తే ఇట్ ఈస్ లైక్ ప్రాస్టిట్యూషన్ అని చాలా సందర్భాల్లో మా ముందు చర్చలలో చెప్పినారు. మరి ఈ రోజు అంతర్గత కలహాల కారణంగా వెళ్ళిపోతున్నాను నేను కూడా ఒక గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టున్నారు. దాని గురించి రవి గారిని కూడా అడుగుదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాం. నమస్కారం. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇట్లా ఢీలా పడిపోతున్నది, ఎందుకు తన సభ్యుల్ని కాపాడుకోలేకపోతున్నది? అంతర్గత కలహాలు కారణమా, తెలంగాణ రాష్ట్ర సమితి చూపిస్తున్న ఆశలు కారణమా? వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు రవి గారు మాట్లాడారు, అట్లాగే రఘునందన్ మాట్లాడారు. మళ్ళీ రవి గారితో మాట్లాడదాం. వారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వారు పార్లమెంట్ సభ్యులు కూడా పనిచేశారు, తెలంగాణలో చాలా అనుభవం ఉన్న నాయకుడు. చెప్పండి రవి గారు, ఏమిటిది, ఏం జరుగుతున్నది, ఎందుకు అందరు వెళ్ళిపోతున్నారు పార్టీ? ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, పార్టీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రాజకీయాలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు. ప్రతి రాజకీయ పార్టీ, బీజేపీ కూడా మన సూర్యాపేట వచ్చి ఈ రాష్ట్రంలో మేమే ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం చేస్తున్నారు. వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు మాట్లాడారు. అంటే టీఆర్ఎస్ కూడా మా పార్టీ దక్షిణ తెలంగాణ మీద, ముఖ్యంగా నల్గొండ జిల్లా మీద బాగా దృష్టి పెట్టిన ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్నది రాజకీయ జూదం ఆడుతున్నారు. ఆ రాజకీయ జూదమే ఆయన రాజకీయానికి చరమగీతం పాడుతుంది. మీరు మహాభారతంలో ఎవరైతే శకుని కొన్ని పాచికల ద్వారా ఆ రాజకీయ జూదం ఆడి పాండవుల్ని గెలిచినట్టుగా చూపిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించి దాని తరువాత జరిగినటువంటి తాత్కాలికంగా గెలిచినట్టుగా కనపడుతుంది. ఇవాళ మీరు చేసేదేంటి? ప్రజల దేవుళ్ళు, ప్రజల తీర్పు, ప్రజలు మాకు సపోర్ట్ చేస్తున్నారు, అందువల్లనే మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరి అదే ప్రజలు 5 సంవత్సరాల కోసం మన సుఖేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించి పంపించారు, భాస్కరరావును 5 సంవత్సరాల కోసం గెలిపించి పంపించారు. వాళ్ళని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అక్కడ పని చేయకుండా మళ్ళీ ప్రజలు మాకు ఇప్పుడు ఓట్లు వేస్తున్నారు, మేము గెలుస్తున్నామని చెప్తే ఇప్పుడు ఓట్లు వేసేది ఆ ఎంపీ సీటుకి కాదు, ఆ ఎమ్మెల్యే సీటుకి కాదు. మీరు వాళ్ళని ఇవాళ ఎంపీ సీట్లతోని, ఎమ్మెల్యే సీట్లతోని అప్పుడు శకును గారు మాయపాచికలతో అలా గెలిచినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీని, ఎమ్మెల్యేని, ఇంతకుముందు ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలని, ఇంకా ఎమ్మెల్సీల్ని, ఇదంతా ఎలా ఉందంటే ఒక మాయ ద్వారా, ఒక జూదం ద్వారా నడిపిస్తున్నావు తప్ప రాజకీయం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రజల దగ్గర పోయి ప్రజాభిప్రాయం తెలుసుకుని 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టి దాంట్లో గెలిచాము. మొన్న మీకు మెజారిటీ వచ్చింది, మీరు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. మీరు మొన్న అసెంబ్లీలోనో బయటనో జూన్ 2వ తారీఖున ఒక మాట చెప్పారు, 63 మంది ఉన్నారు, అందువల్ల వాటిని 83 చేశారు, ఇప్పుడు మాకు స్థిరత్వం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఇంకేమి స్థిరత్వం కావాలి మీకు? మీరు ఇతరులను చెడగొట్టాలనేటటువంటి ఏకైక జూద లక్షణం. జూదం చేసే వాళ్ళకి వాళ్ళు గెలవటం కంటే ఎదురు వాళ్ళని ఎప్పుడు ఏడగొట్టి వాళ్ళని భయపెట్టి బాధ పెట్టాలనేటటువంటి ఆలోచన చేసినట్టుగా ఇవాళ ఈ రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు ఏ జూదమనైతే ద్వారా ఇతరులను జయించాలనుకుంటారో దాని ద్వారానే నష్టపోయినది చరిత్ర చెప్తుంది. ఇవాళ మా పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవులను కూడా విడిచిపెట్టి పోయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు టీడీపీ నుంచి సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి 10 రోజుల ముందు వచ్చాడు. డేట్ ఎన్నికల నామినేషన్ వేసే ముందు వెంటనే వారిని గౌరవించి కాంగ్రెస్ పార్టీ, వీరైతే కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారని టికెట్ ఇచ్చారు 2009లో. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ సేవ చేస్తానంటున్నాడు, మీకేమిటి అభ్యంతరం? తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కు సేవ చేయడానికి వస్తే లేని అభ్యంతరం, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో సేవ చేస్తానని వెళ్తే ఎందుకున్నారు? రాజకీయాల్లో వాళ్లకు ఒకవేళ ఒక పార్టీ మీద ఇష్టం లేకుండా ఉంటే ఇతర పార్టీలో పోయేటటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది,
ప్రజాస్వామ్యం కూడా కల్పించింది. Right. అందువల్ల మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏ రకంగా అయితే ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీగా ఎమ్మెల్యేగా వచ్చారో, మీరు ఒక పక్కన సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చింది, ఆమె గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు. ఆ సోనియా గాంధీని ఆ విషయం కేసీఆర్ కూడా చెప్తున్నారు. ఆ పార్టీని సోనియా గాంధీ చాలా గొప్ప వ్యక్తి, ఆమె కారణంగానే తెలంగాణ వచ్చింది అని ఆమెకు కృతజ్ఞతలు చెప్తున్నారు కేసీఆర్ ఇవాళకి కూడా. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆమె వల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాబట్టే నేను సీఎం అయ్యాను, నేను ముఖ్యమంత్రినైనా ఆయన చెప్తున్నారు. నువ్వు కూడా సోనియా గాంధీ మంచిది, ఆమె ఇచ్చిందని చెప్తున్నారు. ఒక తల్లి తెలంగాణ అని మీరు చెప్తూ తల్లిపాలు తల్లికి తల్లి రొమ్ము గుద్దినట్టుగా మీరు తల్లికి బజార్లో వదిలిపెట్టి ఇతర పార్టీ ఏ పార్టీ అయితే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి సోనియా గాంధీ పార్టీని, సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి శత్రువు దగ్గరికి, శత్రు శిబిరంలోకి యుద్ధం మధ్యలో ఆయుధాలు పడేసి అవతల పోతుంటే ప్రజలేమనుకుంటారు? గమనిస్తున్నారు, నిన్ను గమనిస్తున్నారు, భాస్కరరావుని గమనిస్తున్నారు, అక్కడ వివేక్ని గమనిస్తున్నారు, ఆ వినోద్ని. వాళ్ళందరూ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెంకటస్వామి గారు ఈ కాంగ్రెస్ లో ఉండి ఆయన కింద స్థాయి నుంచి సిడబ్ల్యూసీ మెంబరు, పిసిసి అధ్యక్షుడు, తర్వాత సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ చేస్తే ఆయన చేసిన సేవలను గుర్తించి వివేక్ కి ఎంపీ టికెట్. కానీ ఆయన అంత సేవ చేస్తే వెంకటస్వామి గారి విగ్రహాన్ని మంతన్లో పెడుతూ ఉంటే పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ అనేది వివేక్ అండ్ బ్రదర్స్ ఆరోపణ. వీళ్ళకి టికెట్లు ఇచ్చింది వీరిద్దరూ సేవ చేశారని కాదు, వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. రైట్ రైట్. రవి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. చనిపోయేంత వరకు కాంగ్రెస్ సార్ మీ పార్టీకి సంబంధించిన అధిష్టానం దూతలు రేపు రాబోతున్నారు, రేపు మీ సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగబోతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి అధికార పక్షం ఏమంటారు చూద్దాం. నోముల నరసింహ గారు చెప్పండి, మీరు భారతీయ జనతా పార్టీని మాత్రమే వదిలిపెట్టినట్టున్నారు, ఇక చివరికి కమ్యూనిస్ట్ పార్టీల సభ్యులను కూడా తీసుకుపోతున్నట్టున్నారు. ఇవాళ సిపిఐకి ఉన్న ఏకైక సభ్యుడిని మీరు రవీంద్ర కుమార్ని మీ జిల్లాలో దేవరకొండ నుంచి ఆయన్ని కూడా తీసుకుపోయారు, చివరికి కమ్యూనిస్టులను కూడా వదిలేట్లేరు. ఏమిటి అంటే ఇదంతా సాధిస్తాం? నోముల నరసింహ గారు కూడా అడికెళ్ళబోయారు కదా, రవీంద్ర కుమార్ గారు కూడా పొద్దుగల కండువా కప్పుకోరు, మధ్యాహ్నం బీఫామ్ తీసుకున్నాయి. నీలాగా ఎంతైతే ఇరిటేట్ అయినావో పార్టీగా, నువ్వు దేనికోసం ఇరిటేట్ అయినావో నీకు తెలుసు, నేను ఎందుకు పార్టీని వదిలిపెట్టినో అందరికీ తెలుసు. పార్టీలో లోపల ఉన్నారు, అది కాదు చర్చ, మొదటిది కాదు అని చెప్తున్నారు. అందుకనే ఒక సిపిఐ ఎమ్మెల్యేని తీసుకున్నది ఇప్పుడే రూముల నరసింహయ్య గారు, అప్పుడు ఎమ్మెల్యేగా లేడు, ఆయన పార్టీని మార్చేటటువంటి హక్కు అన్ని రకాలుగా ఉంది, మార్చాడు, ఎన్నికల్లో నిలబడ్డాడు, సార్ నరసింహ గారి వ్యక్తిగతమైన నరసింహ గారి గురించి కాదు చర్చిస్తున్నది మనం. తెలంగాణ రాష్ట్ర సమితి ఏమిటి ఇంతమందిని తీసుకొని ఏం చేస్తారు రేపు? ఇవాళ వివేక్ ఒకటి, సుమన్ ఏం చేస్తారు రేపు? వినోద్ని తీసుకున్నారు, ఓదెల్ని ఏం చేస్తారు రేపు? అమర్ గారు ఎవరు వచ్చినారు, ఎవరి సీట్లు ఏమవుతున్నాయి అనేది ఎక్కడే ప్రశ్న కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలల్లా మెదక్ నుంచి మొదలు పెడితే పాలేరు దాకా ఎన్నికలు, చాలా ఎన్నికలు అయిపోయినాయి. 4-5 ఎన్నికలు దాదాపుగా 1 కోటి పైన స్పష్టంగా కారు గుర్తుకు ఓటేసినారు ఈ ఉప ఎన్నికలలో. 1 కోటికి పైన ఓటర్సు. నేనేమంటున్నానంటే అంటే అట్లా వేశారు కాబట్టి రవి గారు మీరు మాట్లాడని చెప్పి నేను మాట్లాడలేదు. అందుకని వారు మాట్లాడేది వినాలి మీరు. మాట్లాడాక మీరు ఓపిక కావాలి కదా, మీరు పెద్ద వారు మాట్లాడాక మీరు మాట్లాడండి రవి గారు. ఇప్పుడు కాలు గాలిన పిల్లి ఎగిరితే మన పరిష్కారం కాదు కదా. నేను అనేది మీరు వినండి ముందు. నేను ఏమంటున్నానంటే 1,25,00,000 పైన ఈ అన్ని ఎన్నికలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఓట్లు. నేను మిగిలిన ప్రతిపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డిపాజిట్లు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు సుఖేందర్ రెడ్డి గారే చెప్తున్నారు, నేను ఏం చేయను, రోజు పోరాటమేనా, రోజు పోరాటమే, ఒక చుట్టూ ఒకటి వీక్కోడేనా, నన్ను ఈ నియోజకవర్గం రావద్దని ఒకటి అంటాడు, అంటే అడుగు పెట్టొద్దని ఇంకోటి అంటాడు. నేను ఎంపీని కదా, నన్ను కనీసం రావద్దనేటువంటి స్వేచ్ఛ, పోవడానికి కూడా స్వేచ్ఛ లేదా అనే ఆలోచనతో ఉండి
నేను ఈ అంతర్గత పోరు భరించలేనని చెప్పేసి వచ్చిందని చెప్పేసేదాన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. అయితే దీనికి కారణం ఎవరు? వినండి, దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఆయన చెప్తున్న అంతర్గత పోరు కాంగ్రెస్ లోనా లేకపోతే జిల్లాలో నియోజకవర్గాల మధ్య జరుగుతున్న పోరా? కాంగ్రెస్ లోపల, జిల్లాలో అంతర్గత కాంగ్రెస్ మధ్యన, రైట్, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే రైట్. 5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినాడు పివి నరసింహారావు గారు మైనార్టీగా ఉండి బయట ఎంపీలను తీసుకొచ్చుకొని తనకొక నీతి మందికో నీతి అని చెప్పొద్దు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. చెప్తాను. రెండో అంశం ఏంటంటే 5 సంవత్సరాల కోసము కేసీఆర్ గారికి ఏదో ఫిరాయింపు అని చెప్పేసి ఏదో ప్రోత్సహిస్తున్నట్టు, వారేదో వస్తున్నట్టు, వారికి ఏదో కాంట్రాక్ట్ చాలా మందికి చాలా రకాలుగా తీసుకుంటారు. దానికి దీనికి ఏం సంబంధం? ఏ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు తీసుకోలేదా? కాంగ్రెస్ వాళ్ళకి రాలేదా? నేను అనేది ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు బయటికి వెళ్తే ఆ రాజకీయ పార్టీ వాళ్ళని ఇముడ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నదని ఎందుకు అనుకోకూడదు? ఆ పరిస్థితి నుంచి మేము బయటపడకపోతామని ఆ మాటకే వస్తలేదు. రెండోది ఏంటంటే జానారెడ్డి గారు నేనేదో చేసినని చెప్తే మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి భాస్కర్ రావే కదా బయటకు వచ్చింది, అయ్యా నాకు చేసింది ఏం లేదు, నాకు నల్లమోతు భాస్కర్రావు నా ఆత్మ కాదు అని ఇప్పుడు జానారెడ్డి చెప్తున్నారు. అందుకోసమనే నేను ఏమంటున్నంటే చెప్పినాడట, భిక్ష అడుక్కుంటే పోయి స్వార్థ చింతన పరనింద లేని నాకు రూపాయ ఆ వెధవకు రూపాయనా అన్నాడట. అంటే ఇప్పుడు ఆయనకు స్వార్థ చింతన లేదు, పరనిందన లేదు, ఆ రకంగా మాట్లాడినాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫిరాయిస్తున్నటువంటి ఎమ్మెల్యేల గురించి ఆపుకోలేక, ఇతర పార్టీలు ఆపుకోలేక మందిని విమర్శించడం అనేది సరైనది కాదు. కేసీఆర్ గారు చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు ఒక్కటే నేను అడుగుతున్నాను, నేను కాన్షియస్ తో మాట్లాడమని చెప్పేసి అంటున్నాను. ఈ రోజు కనుక ఒకవేళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానే కాదు అయ్యుంటే ఢిల్లీ పెత్తనం ఉండేదే కదా, ఈ రకమైన పరిపాలన ఉండేది కాదు కదా, తెలుగుదేశం అవడానికే వీల్లేదు. అయితే అది ఉండేది కాదు కదా. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణకు కావాల్సిన అన్ని అవసరాల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజలు అన్ని రకాలుగా ఓట్లేస్తున్నారు అనేది గమనించేది పోయి మనం అన్ని రకాలుగా మనకు కూడూరుకలేక నా విధంగా బలా దూరం నేను ఒకటే మాట్లాడేది, 1,50,000 మీకు ప్రజలు మొత్తం మెదక్ నుంచి నిన్నటి పాలేరు దాకా మీకే ఓట్లు వేసారు కదా. 63 నుంచి 93కి వచ్చినాయి. 30 మందితో రాజీనామా చేపించి ఎలక్షన్స్ కి రండి, ప్రజలలో మంచి పేరు తెచ్చుకోరని సలహా ఇస్తాం. వెరీ గుడ్. అది ఎందుకు వినడానికి సిద్ధంగా లేరు? ఎందుకు పంచాయతీలు మీకు? రవి మీరు చెప్పండి. నేను అంటున్నాను మంచి పరిపాలన అంటే ప్రతిపక్ష పార్టీలు లేకుండా నీళ్ళ కోసం ఎవరు వస్తున్నారండి? కాంట్రాక్ట్ల కోసం వస్తుంటే ఏం మాట్లాడతారు? నోముల నరసింహయ్య గారు వారం రోజుల కింద కంపెనీ రిజిస్టర్ చేసిన గుత్తా కుటుంబానికి కాంట్రాక్ట్లు వేస్తలేరు అని మాట్లాడతారు. వారం రోజుల క్రితం 700 కాంట్రాక్ట్లు తీసుకొని వచ్చి జీవితం బాబ్లీ వెళ్తున్నప్పుడు ఇంట్లో పడుకున్న వాళ్ళు చేస్తున్నట్టు వీళ్ళు ఏం చేసిరు? మీరు ఏం చేసిరు? బాబ్లీ కట్టినప్పుడు ఏం చేసిరు చెప్పరాదు? పక్క పార్టీ కొట్లాడితే మనం ఇంట్లో పడుకుంటుంది. బాబ్లీ కట్టినప్పుడు ఏం చేసిరు చెప్పురి? రాష్ట్రం వచ్చినప్పుడు మీరు లేరు, మేము ఉన్న వాళ్ళ కొట్లాడిన కాడ లేని వాళ్ళందరూ నరసింహయ్య గారు చెప్పండి. రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అనేది స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పాడు. 63 మంది ఉన్నటువంటి మా స్ట్రెంత్ 83 మంది జరిగిందంటే ఇది అభివృద్ధి అని చెప్తున్నారు. ఇంకోటి వీరేం చెప్తున్నారంటే ఈ జరిగినటువంటి ఎన్నికలో 1,30,00,000 20 లక్షల ఓట్లు మా కేసీఆర్ కాబట్టి ప్రతిపక్షంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజల ద్వారా 2014లో ఎన్నికైనటువంటి ప్రతినిధులు మీ పార్టీలోకి రావడం దీపం వారి కోసం వారు అన్నది ఒకటి గుర్తు చేస్తాను నేను. వారు ఏమన్నారంటే
తెలంగాణ ప్రజలు కనుక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించుంటే మళ్ళీ ఢిల్లీ పెత్తనమే నడిచేది కదా, ఇవాళ కేసీఆర్ రావడం వల్ల స్వయం పాలన నడుస్తున్నది కదా అంటున్నారు. ఏదో ఫామ్ హౌస్ లో నడుస్తుందా, సెక్రటరియట్ నడుస్తుందా? ఎన్ని రోజులు ఫామ్ హౌస్ వచ్చారు, ఎన్ని రోజులు రఘు ప్లీజ్ లెట్ మల్లు రవి ఆన్సర్. లెట్ మల్లు రవి ఆన్సర్ ప్లీజ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక యూనిట్, కేంద్రంలో ఒక యూనిట్, బికాజ్ మాది జాతీయ పార్టీ కాబట్టి జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఢిల్లీ పోయేస్తున్నారు, చంద్రబాబు ఎన్నిసార్లు పోయేస్తున్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ప్రధానమంత్రి ఉంటాడు, అక్కడ ఆయన దగ్గర పోయి నిధులు తీసుకుని రావాలా, సెంట్రల్ మినిస్టర్స్ పోతున్నారు. మేము పోయినప్పుడు దాంతో పాటు మా రాజకీయ అవసరాలకు కూడా అక్కడే మాట్లాడుతాం, మా ఆఫీస్ అక్కడే ఉంటుంది. అది పెద్దగా స్వయం పాలనకు వ్యతిరేకంగా వచ్చేది కాదు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిగా అయితే ఏ పార్టీ వాళ్ళైనా, బీజేపీ కానీ టీడీపీ కానీ, ఇది వాళ్ళ స్వయం పాలన కింద వస్తుంది. ఇది రాజుల పాలన లాగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ రాజులు అంటే మేము ఎవరికి వాళ్ళు 90,000 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. నేను ఒకసారి 57,000 కోట్లు ఎక్కడ రవి గారు నేను ఒకసారి తిలకపల్లి రవి గారితో వన్ సెకండ్ రవి గారితో రవి గారు ఒక్కటి చెప్పండి. ఎవరికి కమ్యూనిస్ట్ పార్టీలు మనం చూస్తున్నాం, సిపిఐ వాళ్ళ సిపిఐకి ఉన్న ఏకైక శాసనసభ్యుడు గిరిజన శాసనసభ్యుడు, కంపారిటివ్లీ యువకుడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు తమ కాడర్ను, తమ నాయకత్వాన్ని, ఇతర పార్టీలు వేరు, ఇతర పార్టీలు ఎట్లంటే ఒక భారతీయ జనతా పార్టీ ఒక ఎక్స్ట్రీమ్ సిద్ధాంతం కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీద కమ్యూనిస్ట్ పార్టీలు కొంత సిద్ధాంతపరంగా ఇది ఉన్న పార్టీలు కదా. ఇంట్లో నుంచి వెళ్ళి ఇప్పుడు మనం చూసినాం చెన్నమనేని రాజేశ్వరరావు గారు పుత్రవాత్సల్యం కారణంగా, పుత్రప్రేమ కారణంగా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఇవాళ పువ్వాడ నాగేశ్వరరావు గారు అబ్బాయి అజయ్ కుమార్ కాంగ్రెస్కి వెళ్ళి అక్కడి నుంచి టీఆర్ఎస్కి, పువ్వాడ నాగేశ్వరరావు ఏమంటారు దశాబ్దాల తరబడి కమ్యూనిస్ట్ ఉద్యమంతో ఉన్నారు. ఎందుకు జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీల్లో? ఒకప్పుడు నల్గొండ, ఖమ్మం జిల్లాలు కమ్యూనిస్ట్ పార్టీలకు అత్యంత ఇదైన. తప్పనిసరిగా ఇది కమ్యూనిస్ట్ పార్టీలకు చాలా బాధాకరమైనటువంటి సందర్భం. సిపిఐ నుంచి మీరు చెప్పిన పేర్లు ఎక్కువ మంది సిపిఐ నుంచి వెళ్ళిన వాళ్ళు. సరే నరసింహయ్య గారి గురించి ప్రస్తావించారు కానీ ఆయన అప్పుడు శాసనసభ్యుడు కాదు, దాని ఫిరాయింపు అని మనం సాంకేతికంగా దాన్ని ఫిరాయింపు అనడానికి ఆస్కారం లేదు, జరిగింది. అందువల్ల ఈ నేపథ్యంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు ఒక ఇంగ్లీష్ పత్రికలో ఆయన చెప్పింది చూశారు. సిపిఐ కార్యవర్గం ఏమో ఆయన మీద చర్య తీసుకున్నట్టు కఠినమైన భాషలో ఒక ప్రకటన చేసింది. సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మటుకు చాలా మంచి కార్యకర్త, తెలుగుదేశం ఒత్తిడికి గురై, టీఆర్ఎస్ ఒత్తిడికి గురై వెళ్ళారు, ఇలా ఏదో మాట్లాడడం నేను చూశాను. ఏదైనా ఈ విషయం మీద తప్పకుండా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది తప్పకుండా చాలా బాధాకరమైంది. బహుశా అట్లాంటివి జరుగుతాయని నేను అనుకున్నాను. ఎప్పుడన్నా మినహాయింపులు అంటే ఒకటి అలా ఉండదు. ఇది అటువంటిది. బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంతవరకు కూడా మనం ఈ విధమైనటువంటి పరిణామ క్రమం చూడలేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎమ్మెల్యేను ఉంటే కొంచెం మధ్యస్థంగా పాత్ర నిర్వహించడానికి వీలుండేది కదా అనే మాట కూడా మనం వింటుంటాం. కమ్యూనిస్టులు ఎవరు లేరు కాబట్టి తప్పకుండా సిపిఐ దీని గురించి లోతుగా ఆలోచిస్తుందని, అలాగే కమ్యూనిస్టులు కూడా ప్రజలతో ఉన్న సంబంధాలు ఈ విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. నోముల నరసింహయ్య గారు టీఆర్ఎస్ పాలన దాని విశిష్టత గురించి చాలా చెప్తున్నారు. అంత విశిష్టమైంది అయితే ఎలాగో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు బలపరుస్తారు. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకొని ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు తెలుగుదేశంలో నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు రాజీనామా చేసి గెలిచారు. తర్వాత ఆ పార్టీలో నుంచి వచ్చిన ప్రతిసారి కూడా అసలు ఉప ఎన్నికలను గొప్ప ఆయుధంగా చేసుకొని ఉద్యమాన్ని, ఉప ఎన్నికలను అనుసంధానం చేసినటువంటి పార్టీ, తిరుగులేని అధికారం మాకుంది, మా 1,30,00,000 మంది జనాభా ఉన్న ప్రాంతంలో మనం గెలిచామని చెప్తున్న పార్టీ ఎందుకని ఆ ప్రయోగాన్ని మళ్ళీ ఒకసారి ఆ ప్రయోగాన్ని మనకు అర్థం కాదు. ఏదైనా జంక్ ఒకటి ఇక్కడ ఏమన్నా ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం. రైట్. వెల్కమ్
బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి అమర్ గారు ఒక్క తెలంగాణలో ముక్క చెప్పండి. మధ్యలో బ్రేక్ వచ్చింది చెప్పండి. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ఇంత ఏకపక్షంగా అందరినీ కలిపేసుకొని ఇది సాధారణమైన విషయంగా చిత్రించడము లేదా చూడమంటాం మటుకు అది చాలా అసమంజసంగానూ ఉంది. రెండోది ఇదే పద్ధతి వస్తే అస్థిరత్వం ఇక్కడే పుడుతుంది. ప్రతి పార్టీ గెలిచిన పార్టీ అందరినీ లాక్కోవడం మొదలు పెడితే రేపు ఇందులో నుంచి అస్థిరత్వానికి చివరిది ఈ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత అనైక్యంగా ఉండటం అన్నది అనైక్యతను అధిగమించలేకపోవడం. మరి రేపు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మల్లురవి గారు ఆ విషయాన్ని కూడా ఎందుకు తెలంగాణ ఆమోదం పొందాక కూడా ప్రజల విశ్వాసం మేము ఎందుకు పొందలేకపోయాము, కనీసం అంతర్గతమైన విశ్వాసం కూడా ఒకరి మీద ఒకరికి లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం. రఘునందన్ చెప్పండి. ఇప్పుడు అంటే టీఆర్ఎస్ ఆకర్ష్ ఇది చేయడము, టీఆర్ఎస్ టీడీపీని ఖాళీ చేసింది, తర్వాత కాంగ్రెస్ నుంచి తీసుకోబోతున్నది, వీటన్నిటి మీద చాలాసార్లు చర్చించాం. కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అసలు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది రవి గారు చాలా గొప్పగా చెప్తారు. నాట్ దట్ యు ఆర్ ఇన్ బీజేపీ, మామూలుగా కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? ఎందుకు ఇంత అంటే నిజానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కారణంగా కదా తెలంగాణ అస్తిత్వం. వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఒక దశ లోపల కేసీఆర్ గారు పోయి సోనియమ్మ ఇంటి దగ్గర నిలుచున్నారు, కృతజ్ఞత తెలిపారు, అవసరమైతే మెర్జీ చేస్తా అన్నాడు, కుటుంబంతో సహా వెళ్ళినాడు. వారేదో డిమాండ్స్ పెట్టినారని దాన్ని దిగ్విజయ్ సింగ్ గారు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయినారని, అందుకని నెల రోజులు అక్కడే ఉండేవారు. ముందు సగం ఎమ్మెల్యేలని ప్రకటించి ఇంకేమైనా పొత్తుకో మెర్జర్కో అవకాశం ఉంటుందని ప్రయత్నం చేసినారు. అన్ని పోయింది. కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం. ఎన్నికలు వచ్చిన తర్వాత జిల్లాకు ఒక ముఖ్యమంత్రి చొప్పున వాళ్ళే స్వయం ప్రకటిత ముఖ్యమంత్రులు అయిపోయినారు. ఏ జిల్లాలో కూడా ఒక ఇద్దరు ఈయన ముఖ్యమంత్రి అంటే ఒప్పుకోలేనటువంటి పరిస్థితికి వారే నెట్టేసుకున్నారు అమర్ గారు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇది ఫ్యాక్ట్. మా మెదక్ జిల్లా తీసుకుంటే గీతారెడ్డి గారిదో వర్గం, దామోదర్ గారిదో వర్గం. అదే నల్గొండ తీసుకుంటే 4 స్తంభాలు, జానారెడ్డి గారు ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఒకటి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకటి, గుత్తా గారు ఒకటి, 4-5 అయిపోయినాయి. అట్లా పాలమూరుకు వస్తే డీకే అరుణ గారిది ఒకటి, మిగతా వాళ్ళది ఒకటి. ఇట్లా రకరకాలైనటువంటి జిల్లాలలో ఎవరికి వారే ముఖ్యమంత్రులు, స్వయం ప్రకటిత ముఖ్యమంత్రులు అయిపోయి 30 మంది ముఖ్యమంత్రులు అయిపోయేసరికి జనం అనుకున్నారు ఇదేదో గందరగోళమైన పరిస్థితికి నెట్టుతున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వాళ్ళే ఓడించుకున్నారంట. ఆ కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసి చివరికి ఏం దాకా వచ్చిందంటే, ఇప్పుడు ఉదాహరణ గీతారెడ్డి గారు గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవికి ఇబ్బంది వస్తుందని దామోదర్ గారు అక్కడ ఉన్నటువంటి ఇంకొక వర్గానికి మద్దతు ఇవ్వడము, లేదా దామోదర్ గారి దగ్గర ఉన్న ఇంకో వర్గానికి గీతారెడ్డి గారి మద్దతు, ఉదాహరణ మాత్రమే చెప్తున్నాయి అట్లా, ఎందుకంటే మా జిల్లా వాళ్ళు కాబట్టి నాకు ఎక్కువ తెలుసు కాబట్టి. అట్లా ఒకరి కాళ్ళు ఒకరి బట్టి లాక్కునేటువంటి పరిస్థితి రావడం వల్ల కాంగ్రెస్ ఈ దుస్థితికి వచ్చింది. షార్ట్ టైం ఎవరు నాయకులు లేకపోతే పార్టీ ఎక్కడుంటుంది అమర్ గారు? చాలా మంది ప్రజాస్వామ్యంలో ఇది ఇట్లా అది అట్లా అందరం కూర్చొని నిర్ణయాలు తీసుకుంటాం, అందరు కూర్చొని పార్టీ ఒకరిని నాయకునిగా ప్రకటిస్తూ ఉంటారు. నాయకులు లేకపోతే పార్టీలు నడుస్తాయా? ఇలా నాయకత్వాలు ఏమైనా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో కనబడతా ఉంది. ఆకర్షణ కలిగిన నాయకుడు లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పార్టీలు కూడా వచ్చిన ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా కానీ సార్, నాయకుడు లేకపోతే, నాయకత్వం కరెక్ట్ నడిపించలేకపోతే కింద ఉన్న కార్యకర్తలకి మనోధైర్యం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అనుభవించింది రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వాక్యూమ్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఫిల్అప్ చేసుకోలేకపోయిందేమో అనేది నా ఉద్దేశం. ఎస్, ఏమంటారు? ఒక మాట నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలోనే కాదు కేంద్రానికి సంబంధించినటువంటి పరిశీలన చేసినా సరే అక్కడికి వచ్చే వరకు అది రకరకాలుగా 3 ముఖాల ఆట ఉంది. ఏదో కేంద్రం అంతా బలంగా ఉండి ఒక చరిస్మా కలిగినటువంటి నాయకత్వం ఉండి మొత్తం రాష్ట్రాలను గెలిపించుకొని రాష్ట్రాలను ఓన్ చేసే స్థితిలో లేదు అది. అందుకని ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఉన్నటువంటి నాయకులకు కానీ ఏ రకమైనటువంటి దశ నిర్దేశించేటువంటి పరిస్థితిలో లేదు. ఇది కూడా మనం గమనించాలి. ఇకపోతే ఒక మాట రవి గారికి నేను చెప్పేది ఏమిటంటే, ఈరోజు సరే కేసీఆర్ గారు దేన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా లేడు, దేన్ని ప్రోత్సహించలేడు. జరుగుతున్నటువంటి పరిణామాలకు తమ్ముడా 2 సంవత్సరాలలో ఏమన్నా కుంభకోణాలుంటే ఉండండి. ఇవ్వటం అనేది ఒక పార్టీ నుంచి వ్యక్తిని తీసుకొని కొత్త పదవిని ఇవ్వటం అనేది కాదు. రవి గారు ఒక్కటి చెప్పండి, ఒక మాట రవి గారు, ఒక మాట
రవి గారు ఒక మాట డబ్బులు రవి గారు ఒక మాట తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీని ఓ మధ్యప్రదేశ్ సంబంధించిన దిగ్విజయ్ సింగ్, ఓ ఒరిస్సాకు సంబంధించిన కుంతియా, ఓ ఆంధ్రాకు సంబంధించిన రాజు, ఈ ముగ్గురు పెట్టుకొని ఏ రకంగా తెలంగాణ కాంగ్రెస్ నామని ఒడ్డెక్కిద్దాం అనుకుంటున్నారు? ఐఎమ్ సారీ అమర్ గారు, ఇది జాతీయ వాళ్ళు ఎవరికైనా తెలంగాణ పరిస్థితులు, తెలంగాణ ప్రజల మనోభావాలు, తెలంగాణ రాజకీయాలు తెలిసిన వాళ్ళేనా? మీరు ఇంత అనుభవం ఉండి మీ ప్రశ్న ద్వారానే తెలియని వ్యక్తిలాగా అడిగినట్టుంది. ఇది జాతీయ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో ఐక్యత ఉన్నదా? వినవయ్యా, నువ్వు ఎందుకు మాట్లాడతావు? మీ దగ్గర ఐక్యత ఉందా? కేసీఆర్ గారిని తిట్టకుండా బయటికి పోయినటువంటి పోలిట్ బ్యూరో మెంబర్స్ రికార్డు చూపిస్తే చెప్తాం. మీరు ఎందుకు మాట్లాడతారు? అన్ని పార్టీలో ఇప్పుడు 2 సంవత్సరాలు మీరు విను, మీరు 2 సంవత్సరాలే, మేము 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా విను, చరిత్ర తెలుసుకో. 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 సంవత్సరాలు పరిపాలించిన నీవు 10 సంవత్సరాలు పరిపాలించిన దానికి మీరు గోదావరి 2 సంవత్సరాలు ఆగదు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే తెలిసింది. ఇప్పటికే ప్రజా సంఘాలు అందరూ కూడా ప్రజాకోణం నుంచి పరిపాలన చేయటం లేదని అక్కడ మనకి జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ గారు చెప్పారు. దాని మీద ముఖ్యమంత్రి గారు తప్పులేదు పూర్తిగా మాట్లాడలేకుండా మధ్యలో వచ్చడం వల్ల రవి గారు సమాధం లాగా రవి గారు రాష్ట్రంలో బలమైన నాయకుడు ఉన్నప్పుడు కేంద్ర దూతలు ఎవరు చెప్పండి. ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి కానీ లేకపోతే ఒరిస్సా నుంచి కానీ ఎవరైనా ఏఐసిసి జనరల్ సెక్రటరీస్ ఏ రాష్ట్రానికి పోయినా ఇతర రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్స్ అందరినీ వాళ్ళ సమస్యలను తెలుసుకుని దాన్ని పరిష్కారం చేయనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అది జరిగేది. ఇది వ్యతిరేకత కాదు. మీరు చెప్పిన ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితికి వాళ్ళు ఎవరు కారణం కాదంటారు. హలో, మీరు చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంటంటే, ఈ దుస్థితికి ఏ కాంగ్రెస్ పార్టీయో ఒక్కటి కారణం కాదు. 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు యాంటీ ఇంక్యుబెన్సీ వస్తుంది. ఆ పార్టీ ప్రజాస్వామ్యంలో ఓట్లేసే అది జరిగింది, ఓడిపోయారు. కనీసం గెలిచిన వాళ్ళు ఎందుకు ఉండడం లేదు? అదే నేను చెప్పేది. ఇప్పుడు రాజకీయ జూదం ఆడుతున్నారు కాబట్టి ఆ జూదంలో మోసపోయే పరిస్థితి అందరికీ వస్తుంది. త్వరలోనే అందరూ మళ్ళీ బయటకు వస్తారు. ఏ రకంగా మా పార్టీ నుంచి ఎగిరి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో 5 శాసనసభ్యులు ఉన్నారు. అందులోంచి ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదే. బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు కదా. ఎంఐఎం కూడా వాళ్ళు టచ్ చేస్తలేరు, భారతీయ జనతా పార్టీని కూడా టచ్ చేస్తలేరు. సరే, రవి గారు చాలా విషయాలు చెప్పినారు వారి పార్టీ గురించి, చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చినారు. మనం కాదనేది ఏం లేదు, అది వారి అంతర్గత సమస్య. దిగ్విజయ్ సింగ్ గారి ద్వారా పార్టీ నాశనం అయిందని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మీరు అడిగిన కొప్పులరాజు గారి ద్వారానే సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే ఇదంతా వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా చెప్తున్నారు అమర్ గారు. ఆ కారణాలు ఏమైనా మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, ఆయన మాట్లాడివ్వండి, మళ్ళీ వస్తారు. సమావేశంలో చెప్పారు, నాకు కాంగ్రెస్ లో ఉంటే మంత్రి అయ్యే యోగం లేదు, నాకు జీవితంలో ఒకసారి మంత్రి కావాలని ఉంది, అందుకని టీఆర్ఎస్ లోకి వస్తే నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారట అని ఆయన కాంగ్రెస్ పార్టీ అంతర్గత మీటింగ్ లో చెప్పిండని ఓ పత్రిక రాసింది. మరి మాకైతే తెలియదు కదా రవి గారు, అంతర్గత సమావేశంలో మేము లేము కదా రవి గారు. బయటకు వచ్చిన మాటలనే ఉటంకించి చెప్తా ఉన్నాం అంతే. మీరు దాని గురించి బాధపడకండి. చెప్పలేదని మీరు అంత బాధపడకండి అంటున్నాను. చెప్పని 2 ముక్కలు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు సార్. మాట్లాడితే మీ పార్టీ రవి గారు తప్పు చెప్పట్లేదు. గుజరాత్ నుంచి వచ్చి సూర్యాపేటలో మీటింగ్ పెట్టి ఇక్కడ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. వినండి ఒక మాట, నేను దాన్ని తప్పుపట్టలేదు. నేను ఏం చెప్పినా అంటే గురించి చెప్తే మీ నాయకుల గురించి నేను చెప్తాను. రైట్, రఘునందన్ ఇంత అసహనం ఎందుకు? మీరు మేము వారికి సలహాలు చెప్తున్నాము, దానికి ఇంత అసహనం కాంగ్రెస్. సరే, వదిలేసుకోరు. రఘునందన్ గారు, సన్యాసం కోరుకుంటుంది కూడా అదే కదా, మీరు అన్ని వదులుకోవాలని. మీరే అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం, మీరే వదిలేసుకుంటున్నారండి. రైట్, రవి గారు ఒకటి చెప్పండి. రేపు మీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ ఏదో దాని సమావేశం జరగబోతుంది, 3 దూతలు రాబోతూ ఉన్నారు. ఏంటి, వాట్ ఈస్ ది ఫ్యూచర్? ఇవాళ నల్గొండకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్యే
లేక ఇద్దరు ఎక్స్-ఎంపీ, ఒక ఆయన ఎక్స్-మినిస్టరు వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనేటటువంటి సమాచారం చేరిన తర్వాత ఇక్కడ నుంచి మా పిసిసి అధ్యక్షుడు కూడా ఒక రిపోర్ట్ తీసుకొని పోయి ఇక్కడ ఏం పరిస్థితి అని చెప్పిన తర్వాత రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో మరి సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు వస్తున్నారు. దాంట్లో చర్చలు చేసి చేరుతున్నామని చెప్పాక వారిని సస్పెండ్ చేయకుండా ఎందుకున్నారు ఇప్పటివరకు? అంటే మేము సస్పెండ్ చేయాలా లేదా అనేది రాజకీయ ప్రకటించారు అఫీషియల్ గా. అంతర్గత వ్యవహారం. నేను చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. మేము ఎంపీని సస్పెండ్ చేసి ఆయనకి మాకేమీ ఆయన మీద హక్కు లేకుండా చేసుకోవాలా, ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి ఆయన స్వేచ్ఛగా అక్కడ పోయి చేరటానిక చేయనంత మాత్రం మీకు హక్కులు మిగిలినట్టు మేము డిస్క్వాలిఫై అడిగేటటువంటి హక్కు ఉంది. వారు చేస్తారో లేదా తర్వాత సంగతి. మేమే వారిని సస్పెండ్ చేసామనుకో ఆ హక్కును మేము తీర్చి వాళ్ళకి స్వేచ్ఛగా బయటికి పొమ్మని తలుపు తీసి పంపించినట్టు అవుతుంది. అందువల్ల దాని మీద చర్చలు చేసుకుంటున్నాం. అది నా చెప్తున్నారు కానీ దానివల్ల మేము వారిని సస్పెండ్ చేయాల్సి మాకు తెలుసు. మేము అందరూ మాట్లాడొచ్చాం. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి మీరు పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవుల్ని రిజైన్ చేసుకోండి అని చెప్పొచ్చాం. మీరు స్వార్థ రాజకీయాల కోసం మీరు ప్రజల కోసం కాదు. 1996లో తమిళనాడులో కూడా ఇట్లే ఒక ఎమ్మెల్యేని పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత, సస్పెండ్ చేసిన 6 నెలల తర్వాత ఒక ఎన్నిక జరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అసెంబ్లీలో విప్పించారు. మీరు ఆల్రెడీ నన్ను సస్పెండ్ చేసినారు కదా, నాకు విప్పించేటువంటి అధికారం ఎక్కడుంది అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు చెప్పింది ఒక టర్మ్ 5 సంవత్సరాల కోసం ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తిని పార్టీ రకరకాల కారణాల చేత సస్పెండ్ చేసినప్పటికీ సందర్భం వచ్చి విప్పిస్తే ఆ విప్పుని ఆయన ఒబే చేయాలి, ఒబే చేయకపోతే ఆయన డిస్క్వాలిఫై చేయాలని చెప్పి తమిళనాడు ప్రభుత్వంకి సంబంధించిన ఒక గౌరవ శాసనసభ్యులు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. నేను అది మా రవి గారికి కార్యకర్తలంతా నాయకుడుగా నాకు తెలిసింది నేను చెప్పాను. అడిగారు